హాయ్ అండి, నమస్తే అందరికీ. మీకు ఇప్పుడు పాపికొండలు టూర్ చూపిస్తాను. పాపికొండలు సాధారణంగా మనకి ఈ ఆంధ్రప్రదేశ్ వరకు అంటే బాగా తెలుస్తుంది. రాజమండ్రి అనమాట. ఈ రాజమండ్రి ఆంధ్రప్రదేశ్ రాజమండ్రిలో పాపికొండలు టూర్ మేము మొత్తం ఫ్యామిలీస్ వెళ్ళామండి. మొత్తం అందరూ కూడా ఒక 5 ఫ్యామిలీస్ వెళ్ళాం అనమాట. హాయ్ చెప్పండి అందరూ. సో ఈ వీడు రాజమండ్రిలో ఉంటాడనమాట. వీడి ఇంటికి మేము వెళ్ళాము. అక్కడి నుంచి రాజమండ్రిలో వాళ్ళు ఉంటున్నారు. రాజమండ్రిలో పాపికొండలు టూర్. ఈ పాపికొండలు అంటే సాధారణంగా ఈ కృష్ణా జలాలు గట్రా ఉన్నాయి కదండి, అవి ప్రవహించే దగ్గర చాలా కొండలు ఉంటాయి. ఆ కొండల నడుమున వాటర్ గట్ట వస్తుంటుంది. అందులో ఈ పడవల ద్వారా మనం వెళ్ళాలన్నమాట. ఇది చాలా చాలా ఎంజాయ్మెంట్గా ఉంటుంది. ఈ సాధారణంగా ఇక్కడికి ఎప్పుడు వెళ్ళాలంటే ఈ చలికాలంలో వెళ్తే చాలా బాగుంటుందండి. ఎండాకాలంలో వాటర్ ఉండదు, వర్షాకాలంలో చాలా డేంజరు, వాటర్ గట్ట ఎక్కువ ఫ్లో ఉంటుంది. కాబట్టి లాస్ట్ టైం చాలా ప్రాబ్లమ్స్ కూడా అయ్యాయి ఇక్కడ. సో మనం ప్రిఫర్ చేసేది ఎప్పుడు కూడా నవంబర్ డిసెంబర్లో మంచి బాగుంటుంది అనమాట. చాలామంది జనాలు కూడా వస్తుంటారు. సాధారణంగా ఇక్కడ టికెట్లు మనకి ఫస్ట్ మనం రాజమండ్రిలో దిగి ఇక్కడికి వెళ్ళాలంటే ఒక 50 కిలోమీటర్స్ ఉంటుంది అనమాట. 50 to 60 కిలోమీటర్స్ ఉంటుంది. ఈ టికెట్స్ మనం ఆన్లైన్లోనే బుక్ చేసుకోవచ్చు. అక్కడికి వెళ్ళి కూడా బుక్ చేసుకోవచ్చు. బట్ ఆన్లైన్లో బుక్ చేసుకుంటే మనకి రాజమండ్రిలో మెయిన్ బస్ స్టేషన్ ఉంటుంది కదా, అక్కడ వాడు బస్సు పెడతాడు అనమాట. ఈ 50 కిలోమీటర్స్ కూడా డైరెక్ట్గా అక్కడ ఫ్రీగా మొత్తం ఒక్కొక్క టికెట్ 1100 నుంచి 1200 ఉంటుంది. చిన్నపిల్లలకి కూడా ఒక 200 అంత తగ్గిస్తారు అంతే. సేమ్ టికెట్ ఉంటుంది వాళ్ళకి కూడాను, ఒక 200 తక్కువ ఉంటుంది అంతే. పెద్దవాళ్ళకి చిన్నపిల్లలకి తప్పించి. మరి చిన్నపిల్లలకి 3 years లోపల వరకు అయితే టికెట్ ఉండదు. మన ఆధార్ కార్డు గట్రా చూపించాలి. ఆధార్ కార్డు ద్వారా టికెట్ ఇస్తారు. ఈ 1200 రూపాయలు టికెట్లోనే అక్కడ మనకి రాజమండ్రి బస్ స్టేషన్లోని మనకి బస్సు పెడతాడు. మొత్తం అన్నీ కూడా అందులోనే ఉంటుంది. సో అక్కడ బస్సు ఎక్కగానే ఒక దాదాపు గంటన్నర ప్రయాణం తర్వాత మనకి వెళ్తుంది. ఎర్లీ మార్నింగ్ 8 o'clock అక్కడ ఉంటే మనకి అక్కడ తీసుకెళ్ళేటప్పుడు 9:30. సో 10 o'clockకి మనకి ఈ పడవ అనేది తీస్తాడనమాట. చాలా బాగుంటుంది, చాలా ఎంజాయ్మెంట్ ఉంటుంది. నేనైతే బాగా ఎంజాయ్ చేశాను మొత్తం. ఎప్పుడు కూడా ఇలాంటి టూర్లకి ఎప్పుడైనా సరే మీరు హాలిడే స్పాట్కి వెళ్ళాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా, టూర్ ఎంజాయ్ చేయాలన్నా ఒక 3 to 4 ఫ్యామిలీస్ 5 ఫ్యామిలీస్ ఉంటేనే మీరు ఎంజాయ్ చేయగలరు. ఎవరు రావట్లేదు కదండి, మీ నలుగురు మాత్రం వెళ్ళిపోతే నువ్వు, మీ ఆవిడ, మీ పిల్లలు జస్ట్ 4 members వెళ్ళిపోయినట్లయితే ఎంజాయ్మెంట్ అనేది ఉండదు. సో ఇక్కడ ఈ పడవ ఎక్కగానే మంచి మంచి యాక్టివిటీస్ కూడా ఉంటాయి. ఈ పడవ మీదే మనం బర్త్డే పార్టీలు కానీ, పెళ్లి రోజు వేడుకలు కానీ మనం జరుపుకోవచ్చు. వాళ్ళకి చెప్తే ఒక వార్డు యూనిట్గా ఉంటుంది కదా, ఈరోజు సంథింగ్ మా స్పెషల్ డే అండి, పలానా కేక్ కట్ చేయాలనుకుంటున్నాం అంటే వాళ్ళే కట్ చేయిస్తారు. అది కూడా బాగా ఎంజాయ్ చేయొచ్చు. సో అక్కడ మాత్రం ఈ పడవ ఎక్కిన తర్వాత మనకి బాగా అత్యంత తలనొప్పి వచ్చింది ఏమిటంటే, ఈ పైన డ్యాన్స్ షోలు, మిమిక్రీలు ఏటేటో చేస్తుంటారు. అది మాత్రం మనల్ని బాగా డిస్టర్బ్ చేస్తుంది. ఇలా మనం పడవ మీద వెళ్ళేటప్పుడు చుట్టుపక్కల మనం ఫోటోలు గట్రా తీసుకోవచ్చు. అంతా సేఫ్టీగా ఉంటుంది. లాస్ట్ టైము ఈ పడవ మీద చాలా ప్రమాదాలు జరిగాయని చాలామంది ముళ్ళు పేరెంట్స్ మనకి పేపర్లో చూసుంటాం జస్ట్ 3 years బ్యాక్. ఆ ప్రాబ్లమ్స్ మనకి అక్కడ పడవ మీదకి వెళ్ళగానే మనకి ఆ ప్రాబ్లం ఏమీ అనిపించదు. ఎందుకంటే వాటర్ ఫ్లో ఎక్కువ ఉండేటప్పుడు, అంటే వర్షాకాలంలోనే ఆ ప్రాబ్లం ఉంటుంది. జస్ట్ నవంబర్, డిసెంబర్, జనవరి ఈ టైంలో వెళ్తే అసలు అటువంటి ప్రాబ్లం మనకే తెలుస్తుంది. ఇటువంటి ఏ ప్రాబ్లం ఉండదో. ఒకవేళ ఏమైనా సరే మొత్తం రెస్క్యూ గట్టా వాళ్ళు ఉంటారు. చుట్టుపక్కల మనతో పాటు ఒక 20-30 పడవలు బయలుదేరుతుంటాయి అన్నమాట. సో అంతా ఒక కోలాహలంగా ఉంటుంది, ఒక పిక్నిక్ స్పాట్లో ఉంటుంది ఆ వాటర్ మీద. సో బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఈ పాపికొండలు చూసారు ఇక్కడ నుంచి ఇలా దూరం నుంచి మనకి ఇలా కనిపిస్తుంది. కరెక్ట్ ఎగ్జాక్ట్లీ వాటర్ సెంటర్లో వెళ్తాం అనమాట మనం. అందుకని అటు ఇటు కొండలు కొంచెం దూరం నుంచి కనిపిస్తాయి. పాపికొండలు అంటే అక్కడక్కడ కొండలు ఉన్నాయి చూసారా, ఆ కొండలోకి అంటుకొని వాటర్ గట్ట వస్తుంటుంది. అదే పాపికొండలు, అంతే. ఇంకేం స్పెషల్ ఏం లేదు. ఇలా డ్యాన్స్లు గట్ట మధ్య మధ్యలో చేయిస్తుంటారు. మనకి చాలా డిస్టర్బెన్స్ ఉంటుంది అనమాట. అరే బాబు కాము ఉండండిరా బాబు, మీ ఇక్కడ ఈ వాటరు పాపికొండ చూడడానికి వస్తే మీరేటి కంగాలు అన్నట్లు ఉంటుంది. ఇలాగ మా ఊడికి పుట్టినరోజు కూడా ఈ హంగామాలో జరిపించాం. ఆ బాబుది పుట్టినరోజు అవుతుంది. వాడికి ఎంజాయ్మెంట్ అంటే తెలియదు కానీ, బట్ మేమైతే కొంచెం బాగానే ఉంది. అందరి ముందు ఇలాగ వాటర్ మీద కేక్ కట్ చేయడం గట్రా మనం ఎంజాయ్ చేస్తాము. కానీ ఇది ఎక్స్ట్రా డ్యాన్స్ ప్రోగ్రామ్స్ గట్రా ఎటువంటివి ఉంటాయి, అది మాత్రం మనం బాగా డిస్టర్బ్ చేస్తుంది. మీరు ఎప్పుడైనా వెళ్ళినట్లయితే ఆ ప్రోగ్రామ్స్ లేని పడవను ఎక్కినట్లయితే మనం బాగా ఎంజాయ్ చేస్తాం అన్నమాట.
వాటర్ ఫ్లో గట్టాను మన భయపెట్టేంత వాటర్ ఫ్లో ఉండదు నవంబర్, డిసెంబర్, జనవరిలో అయితే. వర్షాకాలంలో అసలు ఇటువంటి ఉండవులండి ఈ యాక్టివిటీస్. మొత్తం పాటలు గట్ట ఉంటాయి, మనం మంచి మంచి ఫోటోలు తీసుకోవచ్చు. వాటర్ మాత్రం మీరు పట్టుకెళ్ళండి కొంచెం ఎక్కువే, ఎందుకంటే బాగా దాహం వేస్తుంటుంది. ఫుడ్ వాడే ఇస్తాడు మధ్యాహ్నం, మొత్తం అన్నీ కూడా అందులో ఉన్నాయి. బట్ మనం వేరేగా ఏమైనా చికెన్ మటన్ కావాలంటే దానికి ఎక్స్ట్రా మనీ ఉంటుందన్నమాట, మనం ఎక్స్ట్రా పెట్టి వడ్డించుకోవాలి. ఫుడ్డు మనమే అనుకుంటాను, అది మర్చిపోయాను. ఫుడ్ ఎక్స్ట్రా 100 రూపీస్ ఇస్తే ఒకరికి ఈచ్ వన్ ఇస్తారు అనుకుంటా ఫుడ్. సో ఎగ్జాక్ట్లీ 10 o'clock తీస్తాడు. సో మధ్యాహ్నం 1 గంటకి 2 గంటలకు అయ్యేటప్పటికి ఒక ట్రిప్ అయిపోద్ది కదా, అక్కడ దించుతారనమాట. ఇదే ఏరియా అనమాట. మనము ఒక ట్రిప్ పూర్తి అయ్యేటప్పుడు ఆ చివరికి వెళ్తాం కదా, ఆ చివరికి వెళ్ళేటప్పుడు ఈ ఏరియా వస్తుందండి. ఇక్కడ అంటే ఫుల్గా వెళ్ళకుండా ఒక సైడ్ ఆపేస్తాడు. ఇక్కడ ఒక గుడి ఉంటుంది, మనం దిగ్గానే ఈ గుడిలోకి వెళ్ళి ఇక్కడికి కూడా వచ్చి మనం ఎంజాయ్ చేయకుండా గుడి ఎప్పుడు ఆపగానే ప్రతి ఒక్కడు గుడికి వెళ్ళిపోతాడు. గుడికి వెళ్ళి అక్కడ ఏ చూస్తారో తెలియదు, అక్కడైతే అస్సలు ఖాళీ ఉండదు, చెమంటలు. ఆ మధ్యలోకి వెళ్ళి అందరూ గుడికి వెళ్తారు, గుడికి వెళ్ళి వచ్చేసి మళ్ళీ పడవ ఎక్కిపోవడమే. సో నేనేం చేశానంటే చూసారు ఎన్ని పడవలు ఆగాయి ఒకే దగ్గర. అందరూ ఇలా దిగ్గానే అందరూ లెఫ్ట్ సైడ్ వెళ్తారు, నేనైతే రైట్ సైడ్ వెళ్ళాను. అక్కడ ఎవడూ ఉండడు, జస్ట్ అంటే అటువైపు ఎలా ఉంటుందని చూడడానికి. సో మనం ఎక్స్ప్లోర్ చేయాలండి. ఇప్పుడు ఏదైనా ఒక ప్లేస్కి వెళ్ళామంటే అక్కడ ఎప్పుడు ఉన్నది ఎప్పుడు తినేది కాకుండాను, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ప్లేస్కి వెళ్ళామనుకోండి, అక్కడ దేవుడు ఉన్నాడా లేదా, అక్కడికి పొలవమని అందరూ వెళ్ళిపోతారు. సో మన ప్రకృతిని చూడాలి, ప్రకృతిలో దేవుడిని చూడాలి. మనల్ని ఎవ్వరు చూడరు. ఒక దేవుడు గుడి ఉందంటే అక్కడికి వెళ్ళిపోతారు, మళ్ళీ వచ్చి పడవెక్కిపోతారు, ఇంటికి వెళ్ళిపోవడమే, అదే జరుగుతుంది. కానీ నేను దిగ్గానే ఇటు నుంచి రైట్ సైడ్ వెళ్ళాను, అక్కడ అటువైపు అట్మాస్ఫియర్ అలాగ ఉంటుందని. అక్కడ కొంచెం నేను ఒక్కనే వెళ్ళాను కాబట్టి కొంచెం ఎవరు లేరు. ఇదిగండి ఇక్కడే ఇంకో వైపు నుంచి వాటర్ వచ్చే కలిసే ఏరియా అది. అప్పటికి వాటర్ లేదు. యాక్చువల్లీ ఇక్కడ వాటరు చుట్టుపక్కల నుంచి కొండల నుంచి వాటర్ వచ్చి కలుస్తూ ఉంటుంది అనమాట. ఒక సైడే వస్తుంది, ఈ సైడ్ అంతా వాటర్ లేదు, ఆరిపోయింది. మీరు కూడా ఎవరైనా వస్తే మాత్రం అటువైపు వెళ్ళి చూడండి. మీరు లోపలికి వెళ్ళి ఒక అరగంట ఉండొచ్చు, వాళ్ళు పిలిచేస్తున్నారు వదిలేసి వెళ్ళిపోతారని భయపడద్దు. ఎవరైనా మీ వాళ్ళకి చెప్పేసి వెళ్ళండి, అవన్నీ తిరిగేసి ఫాస్ట్గా చూసి రండి, బాగుంటుంది. తర్వాత వెంటనే మనకి పడవ ఎక్కిపోయి మళ్ళీ నెక్స్ట్ రివర్స్ అనమాట, అంతే, ఇంకేం ఉండదు. అప్పుడే వచ్చేసాము అన్నంతలా ఉంటుంది. చాలా చిన్న టూర్ ఇంత వేగంగా అయిపోయింది అనేసి. సో ఎందుకంటే మనం బాగా ఆ అట్మాస్ఫియర్ని బాగా ఎంజాయ్ చేస్తాం అనమాట, ఎటువంటి భయం అయ్యేది. ఇందులో మరొక సజెషన్ ఏమిటంటే, ఎప్పుడైనా సరే పాపికొండ వెళ్ళాలనేటప్పుడు పాపికొండల నుంచి డైరెక్ట్గా అటు నుంచి మనకి భద్రాచలం ఉంటుందన్నమాట, ఆ టూర్ కూడా ఎంజాయ్ చేయండి ఈసారి. దాని టికెట్ 2000 ఎంత ఉంటుంది. మొత్తం 250 కిలోమీటర్లు. మన రాజమండ్రి నుంచి పాపికొండల మీదుగా భద్రాచలం వెళ్ళాలంటే ఒకవైపు వెళ్ళి వాడు ఈ పడవత అక్కడ దించేస్తారు మనల్ని. అక్కడి నుంచి 170 కిలోమీటర్స్ ఎంతో మనం వేరే కార్ల మీద వెళ్ళాల్సి వస్తుంది, అక్కడ జీపులు, భద్రాచలం. ఆ టూర్ అయితే మీరు ఎప్పుడైనా ఎవరైనా ఒకసారి ప్లాన్ చేయండి, బాగుంటుంది. ఈ మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ రిటర్న్ అయ్యేటప్పటికి సూర్యుడు కూడా సన్సెట్ అయిపోతుంటుంది. అదొక పాపికొండ. మధ్యలో కొండలు ఉంటాయి, అవేనండి పాపికొండలు అంటే. పాపికొండలు అంటే ఇంకేమీ కాదు. ఇప్పుడు కొత్తగా మనకి ఇది పోలవరం ప్రాజెక్ట్ కడుతున్నారు కదా, వీళ్ళందరూ మా టీం అనమాట, మా ఫ్రెండ్స్. మేమందరూ ఒక 4 ఫ్యామిలీస్ వెళ్ళాం, 5 ఫ్యామిలీస్ వెళ్ళాం, బాగా ఎంజాయ్ చేసాం. డిసెంబర్లో వెళ్ళాం, December 26th. మా వాడి పుట్టినరోజు కూడా December 26th మా ఫ్రెండ్ వాళ్ళ కొడుకుది. ఆ బ్రిడ్జ్ ఉంది కదండి, అది పోలవరం ప్రాజెక్ట్ అనమాట, ఇంకా అవుతుంది. అందులో నుంచి వాటర్ గట్ట వదలడం గట్ట స్పిల్ వే అంటారు. అది చాలా పెద్దది, నేను చాలా జూమ్ చేసి తీశాను, అయినా కనిపిస్తుందంటే చూడండి అది ఎంత పెద్దదో. ఈ పోలవరం ప్రాజెక్ట్ ఇదే. రేపు పొద్దున్న పోలవరం ప్రాజెక్ట్ మొత్తం పూర్తి అయిపోయిన తర్వాత ఈ పాపికొండలు ట్రావెలింగ్ ఉండదు అనేసి అంటున్నారు, మరి ఏమో తెలీదు. మీకు ఇక్కడ ఇదిగోండి ఇల్లులు గట్ట కనిపిస్తున్నాయి కదా, అవి ఏమిటంటే పాపికొండలు ఈ వాటర్కి సంబంధించింది. ఇది పాపికొండలు అక్కడ మొత్తం ఊరు గట్ట ఉందన్నమాట. ఇంతకుముందు ఊరు ఉండేది, ఈ ఊరు అందరినీ కూడా ఖాళీ చేయించేశారు. ఎందుకంటే ఈ
వాటర్ గట్ట ఎక్కువ వచ్చేసి ఆ ఇల్లులు గట్ట మునిగిపోతాయనేసి మొత్తం వాళ్ళందరినీ కూడా పంపించేశారు. ఇప్పుడు అవన్నీ కూడా ఖాళీ అయిపోయాయి అన్నమాట, జనాలు ఉండరు. ఇదండి. పోలవరం ప్రాజెక్ట్ పూర్తి అయ్యేటప్పటికి ఇదంతా కూడాను ఫుల్ వాటర్తో ఉంటుంది. అందుకే జనాలు గట్ట మునిగిపోతారనేసి అక్కడ ఊరు ఊరు మొత్తం ఖాళీ చేస్తారు. మనకు తెలిసి ఉంటుంది ఆంధ్రప్రదేశ్ వాళ్ళందరికీ. నేనైతే సజెస్ట్ చేస్తాను, మీరు పాపికొండలు టూర్ చేయండి, చాలా బాగుంటుంది. టికెట్ ఒక్కొక్కరికి 1200 ఉంటుంది. మొత్తం అన్ని ఛార్జెస్ వాళ్ళవి, మధ్యాహ్నం భోజనాలు మనవి. ఫుల్ ఎండ ఉన్నా సరే మనకి చాలా చల్లగా ఉంటుంది, ఎందుకంటే ఇది మొత్తం వాటర్ని వెళ్తూ ఉంటాం కదా. ఎగ్జాక్ట్లీ 2 o'clock కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది, చిన్న ఒక పెట్టడం గట్ట వేడి. అదంతా టూర్ అయిపోయిన తర్వాత పక్కకి బస్సు ఎక్కే టైం దగ్గరికి వచ్చి చూస్తే ఇదంతా కూడా ఇసుక మేటలు అనమాట. మొత్తం ఎంత శాండ్ ఉందో చూసారా. మొత్తం అంటే ఆ పోలవరం ప్రాజెక్ట్ కట్టడానికి పెట్టే మెటీరియల్ అనమాట అవన్నీ కూడా. అక్కడ అదంతా కూడాను స్టోన్ బ్రిడ్జ్ అనమాట. ఆ పోలవరం ప్రాజెక్ట్కి వాళ్ళు కట్టింది అది. ఎంత గట్టి కడుతున్నారో అది చూడాలండి ఒకసారైనా సరే. కానీ వీలైతే పోలవరం ప్రాజెక్ట్ మొత్తం చూడడానికి కూడా వెళ్ళండి ఎవరైనా. మాకు టైం చాలక మేము వెళ్ళలేదు, కానీ ఈవినింగ్ వచ్చేటప్పటికి రాత్రి ఇంటికి వచ్చేటప్పటికి 8 అయింది. ఎర్లీ మార్నింగ్ మేము 7 o'clock బయలుదేరితే నెక్స్ట్ నైట్ మాకు 8 అయింది. ఈవినింగ్ 5 o'clock 5:30 లోపు దించేస్తాడు. మనం అక్కడి నుంచి బస్సులు గట్ట పట్టుకొని వెళ్ళేటప్పటికి 8 అవుతుంది. థ్యాంక్ యూ టీమ్.